నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం రథసప్తమి ఏ తేదీన వచ్చింది, ఫిబ్రవరి 15వ తేదీన వచ్చిందా లేదా 16వ తేదీన వచ్చిందా, ఇంకా ఈ రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి, రథసప్తమి స్నానం ఎప్పుడు చేయాలి, సూర్యునికి ఆర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి, పాలు పొంగించవలసిన సమయాలు ఏమిటి, పూజ చేయవలసిన శుభ సమయములు ఏమిటి, ఒకవేళ ఈ రోజున స్వామివారికి పూజ చెయ్యలేని వారు మళ్ళీ ఏ రోజున చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలు కూడా ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నీ కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అన్నీ కూడా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ముందుగా అయితే రథసప్తమి కోసమని విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు కొన్ని పూజా సామాగ్రి అయితే పంపించారండి. ఆ పూజా సామాగ్రి ఏంటనేది ముందుగా చూద్దాం. ఏ పూజలో అయినా సరే ముందుగా ఉండాల్సింది పసుపు కుంకుమలు కదండి. అందుకని ఇక్కడ మనకి పసుపు కుంకుమలు అయితే పంపించారు. ఇవి కూడా ఇలా బాక్స్లో ప్యాక్ చేసి చాలా నీట్గా పంపిస్తారండి వీళ్ళు. అలాగే ఈ పసుపు కుంకుమలు కూడా చాలా నేచురల్ పద్ధతిలో తయారు చేసి పంపిస్తారండి. దీనిలో ఎలాంటి కెమికల్ లాంటివి ఏమి కూడా కలపకుండా చాలా నేచురల్ పద్ధతిలోనే వీరు తయారు చేస్తారు. అందుకని వీరి ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు చెప్తూ ఉంటాను కదా, వీరి దగ్గర కూడా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి నేను తెప్పించుకుంటాను. ఇంక తర్వాత ఇవి ఎరుపు వత్తులండి. స్వామివారికి కానీ లేదంటే అమ్మవారికి కానీ మనం ఎర్రని వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఈ ఎరుపు వత్తులు కూడా ఇలా ప్యాకెట్ అయితే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది జేగుర్ అండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని వాటర్లో కలిపి మనం పూజ చేసే చోట కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ అలికి దానిపైన ముగ్గులు అవి పెట్టుకొని దానిపైన అప్పుడు పూజ అది చేసుకుంటూ ఉంటాము. ఇది రాసుకుంటే చాలా కలగా కనిపిస్తుందండి. ఇది ఒక చిన్న డబ్బా పంపిస్తారు మనకి. ఒక 2-3 టైమ్స్ అయితే మనం వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి హారతి బిళ్ళలండి. ఇది ఒక బాక్స్ పంపిస్తారు. దీనిలో హారతి బిళ్ళలు 50 పైనే ఉంటాయండి, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంక తర్వాత అగరబత్తులండి. ఇది ఒక చిన్న ప్యాకెట్ పంపిస్తారు. దీంట్లో ఒక 10 పుల్లలు అయితే ఉంటాయి. మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇంక తర్వాత ఇవి ఆవు పిడకలండి. మనం రథసప్తమి రోజున ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని ఇలా ఆవు పిడకల మీదే వండి స్వామివారికి ప్రసాదంగా నివేదన చేస్తారు. అందుకని ఇలా ఆవు పిడకలు కూడా పంపిస్తారు. దీంట్లో ఒక 10 పిడకలు ఉంటాయండి. ఇంక తర్వాత ఇవి ఆవు పేడతో తయారు చేసినటువంటి సాంబ్రాణి ధూప్ కప్స్ అండి. ఇవి కూడా మంచి స్మెల్ వస్తున్నాయండి. అలాగే ఇవి వెలిగిస్తే చాలా ఎక్కువ ధూపం అయితే వస్తుంది. ఇవన్నీ కూడా వీరే స్వయంగా చాలా నేచురల్ పద్ధతిలో తయారు చేస్తారండి. వీరి దగ్గర అన్నీ కూడా చాలా స్వచ్ఛమైన ప్రోడక్ట్సే మనకి లభిస్తాయి. ఒకసారి మీరు కూడా తెప్పించుకుంటే మీకు తెలుస్తుంది. అయితే వీరి దగ్గర ఈ పూజా సామాగ్రి కాదండి, బ్రాస్ ఐటమ్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు. నేనైతే ఈ సరస్వతీదేవి విగ్రహాన్ని అయితే తెప్పించుకున్నానండి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా. ఇది మనకి యాంటిక్లో వస్తుందండి. ఇంచుమించు 3 ఇంచెస్ అయితే ఉంటుంది. మనం ఇళ్లలో పెట్టుకునే సైజేనండి. నాకైతే అమ్మవారు చాలా బాగా నచ్చారు. అమ్మవారిని అయితే మీరు సపరేట్గా తీసుకోవాలండి. మిగిలిన పూజా సామాగ్రి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీకు ఒక కిట్ రూపంలో అందిస్తారు. ఈ కిట్ ప్రైస్ అలాగే సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. మీకు కనుక కావాలి అనుకుంటే విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళని సంప్రదించండి. వారి ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. ఇంకా ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి ఏ తేదీన వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమండి. ఈ రోజే స్వామివారి కిరణాలు మొట్టమొదటిసారిగా భూమిపైన ప్రసరింపజేశాయని మనకి పురాణాలు చెప్తున్నాయండి. అలాగే స్వామివారు ఈ రోజే రథం ఎక్కి తన బాధ్యతలను నిర్వర్తించారని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యరథం ఉత్తర దిక్కు వైపు తిరుగుతుందని, అందుకని దీన్ని మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకని దీన్ని రథసప్తమి, సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రథసప్తమి రోజున గనక ఆ సూర్యనారాయణని పూజించినట్లయితే 7 జన్మల్లో చేసిన పాపాలు, 7 రకాలైన రోగాలు, వ్యాధులు అన్నీ కూడా నశిస్తాయని, ఆ స్వామివారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని ఒక నమ్మకం అండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకొని ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఇంతటి విశిష్టమైన రోజు ఎప్పుడు వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రోజు
రోజున రథసప్తమి పండుగనైతే మనం జరుపుకుంటాము. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ రథసప్తమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే ముందుగా ఈ సప్తమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2024 ఫిబ్రవరి 15వ తేదీన గురువారం సాయంత్రం 4:19 సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 2:38 వరకు సప్తమి తిథి ఉంటుంది. మనం ఏ పండగలైనా సరే సూర్యోదయ సమయానికి ఉన్న తిథుల ప్రకారమే మనం జరుపుకుంటాం కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య భగవానుడి పూజ కూడా సూర్యోదయ సమయానికి ఉన్న తిథి ప్రకారమే జరుపుకోవాలి. అలా చూసినట్లయితే మనకి రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం వచ్చిందండి. ఈ రోజే ఆ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకలు జరుపుకోవాలి. ఇంకా ఈ రోజున స్వామివారికి ఏ సమయాల్లో ఏ కార్యక్రమాలు చేయాలో ఇప్పుడు చెప్తానండి. ముందుగా ఈ రథసప్తమి రోజున సూర్యుడు ఉదయించే సమయం చెప్పబోతున్నానండి. అంటే సూర్యోదయం ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం ఉదయం 6:31 సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించక ముందుగానే ఈ రథసప్తమి స్నానాలన్నీ కూడా ముగించాలండి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపైన జిల్లేడు ఆకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి. అయితే ఈ స్నానం ఎప్పుడు చేయాలంటే 16వ తేదీన తెల్లవారుజామున 5:45 నుండి 6:31 లోపే మీరు ఈ స్నానం అంతటిని కూడా ముగించేయాలండి. ఇంకా స్నానం అయిన తర్వాత స్వామివారు 6:31 ఉదయిస్తారు కాబట్టి ఈ కరెక్ట్గా ఈ ఉదయించే సమయానికి స్వామివారికి మనం ఆర్ఘ్యం సమర్పించాలి. మీకు వీలైతే కరెక్ట్గా 6:31 స్వామివారికి ఆర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారం చేసుకోండి. లేదు అంటే 6:31 నుండి 6:54 లోపైనా సరే ఆ స్వామివారికి ఆర్ఘ్యాన్ని సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. ఆర్ఘ్యం అంటే స్వామివారికి జలాన్ని సమర్పిస్తారండి. అయితే ఈ జలం ఎలా సమర్పించాలి, స్వామివారికి పూజలు అవి ఎలా చేయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా తర్వాత ఇలా ఆర్ఘ్యం సమర్పించిన తర్వాత ఈ రోజున పాలు పొంగించాలండి. పాలు పొంగించవలసిన శుభ సమయం ఎప్పుడంటే ఉదయం 7 గంటల నుండి 8 గంటల లోపు మీరు పాలు పొంగించి ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని తయారు చేయాలి. ఇంకా స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలంటే ఉదయం 8:49 లోపే స్వామివారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ సమయానికి ముందుగానే మీరు పూజ స్టార్ట్ చేసుకొని సమయం అయిపోయిన తర్వాత కూడా మీరు పూజని కంటిన్యూ చేయొచ్చండి. కానీ ఈ సమయం అయిపోయిన తర్వాత మాత్రం పూజను ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకండి. ఒకవేళ మాకు ఈ సమయానికి అంటే ఉదయం 8:49 లోపు మేము పూజ చేసుకోలేకపోయామండి అనుకునేవారు మళ్ళీ ఇదే రోజు ఉదయం 9:44 నుండి 11:16 లోపు అమృత గడియలు ఉన్నాయండి. మీరు ఈ సమయంలో అయినా సరే స్వామివారికి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో మాత్రం స్వామివారిని పూజించకూడదండి. ఉదయం వేళల్లో మాత్రమే స్వామివారిని పూజించాలి. ఒకవేళ మాకు ఈ రోజున కుదరలేదండి, మాకు ఆటంకం వచ్చింది, మరి ఈ రథసప్తమి రోజున పూజ సూర్య భగవానుడికి చేయవలసిన పూజ మళ్ళీ ఏ రోజు చేసుకోవాలని అంటే ఈ రోజున మిస్ అయిన వారు మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారమైనా సరే మీరు సూర్య భగవానుడికి పూజనైతే చేసుకోవచ్చండి. అయితే మాఘమాసంలో ఆదివారాలు ఎన్ని వచ్చాయి, ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసంలో మొదటి ఆదివారం ఫిబ్రవరి 11వ తేదీన వచ్చిందండి. రెండవ ఆదివారం ఫిబ్రవరి 18వ తేదీన నవమి తిథితో వచ్చింది. ఇంకా మూడవ ఆదివారం ఫిబ్రవరి 25వ తేదీన పాడ్యమి తిథితో వచ్చింది. ఇంకా నాలుగవ ఆదివారం మార్చి 3వ తేదీన అష్టమి తిథితో వచ్చింది. అయితే మనకి ఈ సంవత్సరం 5వ ఆదివారం కూడా వచ్చిందండి. అది ఎప్పుడంటే మార్చి 10వ తేదీన వచ్చింది. అయితే ఈ రోజున అమావాస్య తిథి అయితే వచ్చిందండి. అమావాస్యతో తిథితో కూడుకున్న 5వ ఆదివారం అయితే వచ్చింది. అయితే ఈ రోజున స్వామివారిని పూజించవచ్చా లేదా అని అంటే ఇది అమావాస్య తిథితో వచ్చింది కాబట్టి ఈ రోజున కాకుండా మిగిలిన ముందు 4 ఆదివారాలు ఉన్నాయి కదండి, ఈ 4 ఆదివారాల్లో ఏదో ఒక రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇది ఓన్లీ పూజ చేసుకోలేని వారికే కాదండి, పూజ చేసుకున్న వారు కూడా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానుడికి పూజనైతే చేసుకుంటారండి. అలా మాకు వీలు పడదండి అనుకునేవారు ఒక్క రోజైనా సరే ఆ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని అలాగే ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని పొందండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి. నెక్స్ట్ వీడియోలో రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడిని ఎలా పూజించాలి అనేది కూడా నేను షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.